ఓం గంగాధపతే నమ ఐం సరస్వత్యే నమ శ్రీమాత్రే నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమో నమః ఓం నమ శివాయ శివాయ గురువే నమః క్రీం క్రీం మహాకాళికాయ నమ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీచన వల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరంజ్యోతిషే నమ గ్రామ దత్తాత్రేయ నమ జయ గురు దత్తాత్రేయ నమ. యూట్యూబ్ ప్రేక్షకులకందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిషం వాస్తవ సిద్ధాంతిని. 2026 ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా జనవరి నుంచి డిసెంబర్ దాకా సంపూర్ణ ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా గోచారీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలయిక వాటి ప్రభావం అంతా కూడా ధనయోగాలు ఏ రకంగా ఇవ్వబోతున్నాయి. ప్రధానమైన గ్రహాలు రాహు మరియు శనీశ్వరుడు కేతువు బృహస్పతి అంతా కూడా ఎటువంటి ధనయోగాలు ఇవ్వబోతున్నాయి అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానమైన గ్రహాల్లో మనకు శుక్ర భగవానుడు కూడా రాజయోగ కారకుడు. ప్రధానంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ధనయోగాలు ఏ రకంగా రాబోతున్నాయి అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది. వాటికంతా కూడా గ్రహ గోచార ప్రకారంగా గ్రహాల యొక్క స్థితిగతి వాటి గమనం మేరకంతా కూడా వాటి భ్రమణం మేరకంతా కూడా వివిధ రాశుల్లో మారడం వల్ల ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి, ఈ పరిష్కారం చేయడం వల్ల ఆకస్మిక లాభం సిద్ధిస్తుంది. మీరంతా కూడా మేము చెప్పిన పరిష్కారం అంతా కూడా తూచా తప్పకుండా పాటించండి. తద్వారా రాజయోగం సిద్ధిస్తుంది, అష్టైశ్వర్య యోగం కలిసి వస్తుంది. ప్రధానంగా గోచార చక్రం అనేది ఈ యొక్క గ్రహాల యొక్క గమనం మేరకు మాత్రమే చెప్పడం జరుగుతుంది. జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది. మీ జాతకాన్ని అంతా కూడా జ్యోతిష్య సిద్ధాంతాలతోటి పరిష్కారం అంతా కూడా ఆచరించడం వల్ల విపరీత రాజయోగము ఆకస్మిక ధనలాభం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానమైన గ్రహాలు అన్నీ కూడా చూసుకుంటే శనీశ్వరుడు రాహువు బృహస్పతి కేతువు మరియు శుక్ర భగవానుడు అంతా కూడా రాజయోగ కారకులు అవుతారు. ఏంటంటే ఈ యొక్క గ్రహ గోచారంలో ఎక్కువ కాలం అంతా కూడా వీటి ప్రభావం అంతా కూడా ఎక్కువగా ఉంటుంది. ప్రధానంగా గోచార చక్రంలో అంతా కూడా ఎక్కువగా ఈ గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానమైన గ్రహాలంతా కూడా ఎటువంటి ప్రభావం చూపబోతున్నాయి, ఏ రకంగా ధనయోగాలు ఇవ్వబోతున్నాయి అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా గోచారీత్యా గ్రహస్థితి ఈ రకంగా ఉంది. ప్రధానంగా చూసుకుంటే సూర్య భగవానుడు అంగారకుడు బుధుడు శుక్రుడు అంతా కూడా చూసుకుంటే జనవరి 1వ తారీఖు నుంచి మనకంతా కూడా ధనుసు రాశిలో ప్రవేశం చేసి ధనుసు రాశిలో చతుర్గ్రహ కుటుంబితో సంభవం జరుగుతుంది. మరి జనవరి 15వ తారీఖు నుంచి చూసుకుంటే సూర్య భగవానుడు అంతా కూడా చూసుకుంటే ఇక్కడ మకర రాశిలో ప్రవేశం చేయడం, మకర సంక్రమణం అంతా కూడా 15వ తారీఖు అంతా కూడా సంభవిస్తుంది. మరియు బృహస్పతి అంతా కూడా చూసుకుంటే మిథున రాశిలో అంతా కూడా ఈ డిసెంబర్ 5వ తారీఖు నుంచి మనకంతా కూడా మిథున రాశిలో సంచారం చేయడం అంటే తిరోగమనంలో అంతా కూడా సంచారం చేసి ఇక్కడంతా కూడా స్థిరంగా ఉంటారు. మరి జూన్ 14వ తారీఖు దాకా జూన్ 14వ తారీఖు తర్వాత మళ్ళీ కర్కాటక రాశి ప్రవేశం చేసి అక్కడ స్థిరంగా ఉండడం జరుగుతుంది. ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళంతా కూడా గ్రహ గోచారంలో ప్రకారంగా ఏ రకంగా ఉండబోతుంది. ప్రధానంగా రాహు అంతా కూడా ఏప్రిల్ 14వ తారీఖు నుంచి అంతా కూడా ఈ యొక్క కుంభరాశిలో ఉండి వక్రగతిలో సంచారం చేస్తూ ఉంటారు. మరియు కేతు కూడా సింహరాశిలో ఉండి ఈ యొక్క ఏప్రిల్ 14వ తారీఖు తర్వాత వక్రగతి సంచారం అంతా కూడా జరుగుతుంది. శనీశ్వరుడు అంతా కూడా వక్రగతి త్యాగం చేసిన తర్వాత రుజుమార్గంలో అంతా కూడా పయనం చేయడం మనకి మంచి ఫలితాలుగా ఇవ్వడం జరుగుతుంది, శుభమైన ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మీనరాశిలో శనీశ్వరుడు సంచారం జరుగుతుంది కావున మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి అదృష్ట యోగాలు సిద్ధిస్తాయి, ఎటువంటి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది, అష్టైశ్వర ప్రాప్తి రకంగా జరుగుతుంది. ఏ వ్యాపారం వాళ్ళకి ఏ ఉద్యోగం వాళ్ళకంతా కూడా ఎటువంటి పరిష్కారాలు ఆచరిస్తే కనుక ధనయోగాలు సిద్ధిస్తాయి, ఏం పరిష్కారం ఆచరించాలి అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. కుంభరాశి జాతకులకి 2026 సంవత్సరంలో భాగంగా ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా జనవరి నుంచి డిసెంబర్ దాకా ఎటువంటి ఫలితాలంతా కూడా ఇవ్వబోతున్నాయి. విశేషమైన అదృష్ట యోగం సిద్ధించడానికి, ధనప్రాప్తి కలగడానికి, వివాహాది శుభకార్యాలు జరగడానికి ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి క్లుప్తంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది. జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది. గోచార చక్రం అంతా కూడా గ్రహాల యొక్క స్థితిగతి గమనం వాటి యొక్క ప్రభావం అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. అందరికి కూడా చెప్పేది ఏంటంటే ఈ గ్రహ గోచారం అనేది స్వల్పంగా గ్రహాల యొక్క స్థితిగతి వాటి ప్రభావం వరకు మాత్రమే చెప్తున్నాం. మీ జన్మ జాతకమే విశ్లేషణ చేసుకోవాలి. జన్మజాతకాన్ని జ్యోతిష సిద్ధాంతంతో విశ్లేషణ చేయించుకొని దానికి పరిష్కారం ఆచరించడం వల్ల పుణ్యప్రాప్తి కలుగుతుంది, అదృష్టయోగం కలిసి వస్తుంది, కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఈ యొక్క కుంభరాశి జాతకులకంతా కూడా ఏళ్నాటి శని ప్రభావం ఉంటుంది కావున మీకంతా కూడా శనీశ్వర ప్రీతికరంగా నల్లనవలు దానం చేసుకుంటూ ఉండాలి. తద్వారా కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. తైలాభిషేకం చేసుకుంటూ ఉండాలి. శని త్రయోదశి రోజున విశేషంగా ఆచరించడం వల్ల కార్యసిద్ధి కార్యజయం కలుగుతుంది. దాంతో పాటుగా హనుమతారాధనలో భాగంగా ఈ యొక్క తమలపాకుతో పూజ చేయించడం, నాగవల్లి దళార్చన విధానం అంతా కూడా ఆచరించడం వల్ల ప్రదోష కాలంలో విశేషంగా చేయడం వల్ల మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. పరమేశ్వరుడు ప్రీతికరంగా ద్రాక్షరసంతో చెరుకు రసంతో నారికెల జలంతో ప్రతినిత్యం కూడా అభిషేకం చేయించడం వల్ల కార్యసిద్ధి కలుగుతుంది, అదృష్టి యోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది. విశేషమైన ద్రవ్యాలతో అభిషేకం చేయించడం వల్ల, అన్నాభిషేకం చేయించడం వల్ల
రుణ బాధల నుంచి, అప్పుల బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా ఏప్రిల్ 28వ తారీఖు నుంచి మీకంతా కూడా రాజయోగం సిద్ధించడానికి, మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. వివాహాది శుభకార్యాలంతా కూడా ఈ సంవత్సరంలో కలగడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ పంచమ స్థానంలో బృహస్పతి యొక్క సంచారం మరియు ఉచ్చ స్థానంలో అంతా బృహస్పతి సంచారం అంతా కూడా విశేషమైన పుణ్యప్రాప్తి లభిస్తుంది. సంఘంలో గౌరవం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. వృత్తిలో అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. విశేషమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది. ధనప్రాప్తి కలుగుతుంది. అదృష్టి యోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది. స్వల్పంగా ప్రథమార్థంలో ఏప్రిల్ 15వ తారీఖు దాకా మిశ్రమైన ఫలితాలు ఉన్నప్పటికీ పరమేశ్వరుడు అనుగ్రహం వల్ల, జగన్మాత అనుగ్రహం వల్ల ధనమంతా కూడా సిద్ధిస్తుంటూ ఉండి మీకంతా కూడా విశేషమైన పుణ్యప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. గోమాత సేవల భాగంగా శనగలు, ఉలువలు, మినువులు, బొబ్బర్లు అంతా కూడా నానబెట్టి గోమాతకి తరచుగా నివేదన చేస్తూ ఉండడం వల్ల విశేషమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది. భూతదయలాగా మీరంతా కూడా ఈ యొక్క పక్షులకి మరియు ఈ యొక్క కీటకాలకంతా కూడా, అంటే చీమలకంతా కూడా ఆహారం పెడుతూ ఉండడం, ప్రధానంగా పక్షులకి ఆహారం పెట్టడం, చిలకలకు కానీ పావురాలకు కానీ ఆహారం పెట్టడం వల్ల మంచి ప్రాప్తి కలుగుతుంది. విశేషమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది. ప్రధానంగా మీరంతా కూడా పిచ్చకలకి కూడా ఆహారం పెట్టడం వల్ల మంచి పుణ్యయోగం సిద్ధిస్తుంది. భూతదయ అంటారు దీన్నంతా కూడా. ఎవరైతే కనుక ఈ యొక్క పక్షులకి ఆహారం పెడుతూ ఉంటారో మీకంతా కూడా కార్యసిద్ధి కలుగుతుంది. విశేషంగా అప్పుల బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. దత్తాత్రేయాయ స్మరణ మాత్రైన సంతుష్టాయ నమః. ఓం దత్తాత్రేయాయ స్మరణ మాత్రైన సంతుష్టాయ నమః. ఈ విశేషమైన నామాన్ని తరచుగా నామస్మరణ చేసుకోవడం, జపాన్ని ఆచరించడం వల్ల గురుకటాక్షం లభిస్తుంది. మీకంతా కూడా జూన్ 14 నుంచి నవంబర్ 28వ తారీఖు దాకా విశేషమైన రాజయోగం సిద్ధించడానికి, అదృశ్యయోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది. మీరు జపహోమాది కార్యక్రమాల భాగంగా శనీశ్వరుడికి, బృహస్పతికి, అంగారకుడికి, శుక్రుడికి, ఇక్కడ సూర్య భగవానుడికి జపహోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల విశేషమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది. విదేశంలో స్థిరత్వం లభించడానికి ఆస్కారం ఉంటుంది. రాజయోగం కలిసి వస్తుంది. ప్రతినిత్యం కూడా శ్రీరామచంద్ర స్వామి దేవాలయంలో తులసి మాలలు సమర్పిస్తూ ఉండండి. అదృష్టి యోగం కలిసి వస్తుంది. దేవాలయ ప్రాంగణంలో ఆవునేతో దీపారాధన చేసి ఖడ్గమాల స్తోత్రాన్ని పఠనం చేసుకోవడం వల్ల, చిమ్మిని నివేదన చేయడం వల్ల జన్మజాతకంలో ఉండే సకల దారిద్ర దోషాలంతా కూడా నివారణ కలుగుతాయి. అదృష్టయోగం కలిసి వస్తుంది. రాజ్యయోగం కలిసి వస్తుంది. సినీ రంగంలో వాళ్ళకు కూడా మంచి ఫలితాలు కలగడానికి ఆస్కారం ఉంటుంది. ఐటీ రంగంలో వాళ్ళకు కూడా జూన్ నుంచి నవంబర్ దాకా మంచి రాజ్యయోగం సిద్ధిస్తుంది. విశేషమైన పుణ్యయోగం వల్ల రాజ్య ప్రాప్తి కలుగుతుంది. మంచి పదవులు లభించడానికి ఆస్కారం ఉంటుంది. సంఘంలో గౌరవం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నం చేసుకునే వాళ్ళకి కార్యసిద్ధి కలుగుతుంది. వివాహాది శుభకార్యాలు కలగడానికి ఆస్కారం ఉంటుంది. మీకు సంతాన యోగం కూడా ప్రయత్నం చేసుకునే వాళ్ళు సంతాన యోగం కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి 2026 ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా జనవరి నుంచి డిసెంబర్ దాకా విశ్లేషణ చేయడం జరిగింది. ప్రతినిత్యం కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు నవగ్రహాలకి అభిషేక హోమాది కార్యక్రమాలు ఆచరించడం, విశేషంగా మహాలక్ష్మీదేవికి ప్రీతికరంగా మహాలక్ష్మి దేవాలయంలో కానీ, దుర్గామాత దేవాలయంలో కానీ పసుపుతో అభిషేకం చేయించి అమ్మవారికి నూతన వస్త్రాన్నంతా కూడా సమర్పించడం వల్ల అదృష్టి యోగం కలిసి వస్తుంది. కార్యసిద్ధి కలుగుతుంది. ఎవరైతే కనుక ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేస్తూ ఉంటారో విశేషంగా మీకంతా కూడా పుణ్యప్రాప్తి కలుగుతుంది. అదృశ్య యోగం కలిసి వస్తుంది. రావి చెట్టు, వేప చెట్టు ఉన్న ప్రాంతం దగ్గర వృక్షరాజానికి అంతా కూడా ఈ యొక్క 27 ప్రదక్షిణాలు కానీ 54 ప్రదక్షిణలు కానీ ప్రతిరోజు కూడా ఆచరించడం వల్ల జన్మజాతకంలో ఉండే సకల గ్రహదోష నివారణ కలుగుతుంది. నకారాత్మక శక్తి అంటే నెగటివ్ ఎనర్జీ అంతా కూడా నివారణ కలుగుతుంది. మీకంతా కూడా పాజిటివ్ ఎనర్జీ లభిస్తూ ఉంటుంది. విశేషమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది. ధన ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. గోమాత సేవ విశేషంగా చేస్తూ ఉండాలి. ఎవరైతే గోమాత సేవ అంతా కూడా విశేషంగా చేస్తూ ఉంటారో అదృష్టి యోగం కలిసి వస్తుంది. ఈ గోచార చక్రం అనేది గ్రహాల యొక్క గమనం మార్గం మాత్రమే చెప్తూ ఉంటాం. జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది. ప్రతినిత్యం కూడా అమ్మవారి సేవ చేయండి, అమ్మవారి యొక్క ఆరాధన చేయండి. తద్వారా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. జన్మ జాతకంలో ఉండే సకల గ్రహదోష నివారణ కోసం అని చెప్పేసి జ్యోతిష సిద్ధాంతాలతోటి మీరంతా కూడా ఈ యొక్క జాతకాన్ని విశ్లేషణ చేసుకుని మీరంతా కూడా పరిష్కారం ఆచరించుకోవడం వల్ల, మీరు మాకు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని జాతకం అంతా కూడా విశ్లేషణ చేయించుకోవడం వల్ల మీకు యజ్ఞ హోమాది కార్యక్రమాలు సంపూర్ణమైన జాతకం అంతా కూడా విశ్లేషణ చేసుకుని జీవితం కావాల్సిన ఎటువంటి పరిష్కారం అంతా కూడా ఆచరించడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది. 2026లో ప్రథమార్థంలో స్వల్పంగా మిశ్రమైన ఫలితాలు ఉన్నప్పటికీ మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఇక్కడ ద్వితీయార్థంలో అంటే మే 15వ తారీఖు నుంచి నవంబర్ 25వ తారీఖు దాకా మీకంతా కూడా రాజయోగం సిద్ధించడానికి ధనప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. మీకు జన్మజాతకంలో ఉండే సకల గ్రహదోష నివారణ చేసుకొని గోచారిత్య గ్రహాలు యోగకరంగా ఉన్నప్పుడు రాజయోగం సిద్ధిస్తుంది. ధనప్రాప్తి కలుగుతుంది. విశేషంగా బీద వాళ్ళకంతా కూడా అన్నదానం చేయండి, వస్త్రదానం చేయండి. తద్వారా రాజ్య ప్రాప్తి కలుగుతుంది. ధనయోగం సిద్ధిస్తుంది. అదృష్టి యోగం కలిసి వస్తుంది.
మీకు ధనప్రాప్తి కలగాలంటే ప్రతి నిమిషం కూడా లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించాలి. వ్యాపారస్థంలో కానీ మీ గృహంలో కానీ దేవాలయ ప్రాంగంలో కానీ జప హోమాది కార్యక్రమాలు ఆచరిస్తూ ఉండడం వల్ల విశేషమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది. అదృష్ట యోగం సిద్ధిస్తుంది. అప్పుల బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. అదృష్ట యోగం కలిసి వస్తుంది. వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. మంచి శుభమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. అదృష్ట యోగం కలిసి వస్తుంది. శ్రీమాత